2025 జనవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు 6వ రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధ, ఈ రాశికి బుధుడు అధిపతి, కానీ బుధుడు బాగాలేడు. అయితే ఈ రాశికి గురువు కుజుడు, ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దాదాపు ఈ జనవరి నెల పూర్తిగా ఏ రాశికైనా కూడా సరిగా లేదు అని చెప్పాలి. ఎవరైనా సరే కుజుడు ఏకాదశిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏకాదశిలో ఉన్నటువంటి కుజుడు వల్ల ఇల్లు స్థలాలు కొనుక్కోవడానికి ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. మీ దగ్గర రూపాయి లేకపోయినా అప్పు పుడుతుంది. అప్పు ద్వారా మీరు ఆస్తి కొనుక్కోగలుగుతారు. ఈ కొన్నటువంటి ఆస్తి మీరు కొన్న తర్వాత సంవత్సరం తిరగకుండానే 3 రెట్లు విలువ పెరుగుతుంది. మీరు చేసిన అప్పు కూడా తీరుతుంది. మీరు కొన్న ఆ స్థలం కానీ ఇల్లు కానీ నిలబడుతుంది. గురువు కూడా 9ంట లక్ష్మీ స్థానంలో వృషభంలో ఉన్నాడు. ఈ గురువు వల్ల కూడా మంచి మేలు జరుగుతుంది. కానీ ఈ కుజ గురువుల వల్ల ఏమిటి, చదువుకునేవాడు చదువు సాగుతుంది, విదేశాల వెళ్ళే వాళ్ళకి విదేశాలు వెళ్ళగలుగుతారు. అదే కాదండి, ఉద్యోగం ప్రమోషన్కి పోతారు. అదే ఉన్న ఉద్యోగం ప్రమోషన్ పోవటమే కాదు, మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే కూడా వస్తాయి. తర్వాత ఈ కుజుడు వల్ల మీరు ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చి డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, మీరు ఏదైనా మీ ఆస్తులు ఏదైనా పరాయి వాళ్ళ స్వాధీనంలో ఉండి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా, అదే కాదండి భార్యాభర్తలకి తేడా వచ్చి కోర్టులో దావా జరుగుతూ ఉన్నా, ఇవన్నీ కూడా తిరిగి మంచిగా మీ స్వాధీనం మీకు అవుతారు. భార్యాభర్తలు కలుస్తారు. మరి మీ ఆస్తి రావాల్సింది వస్తుంది. అన్నీ బాగున్నాయి. కానీ బాగుండని గ్రహాలు మాత్రం చెప్పాలి అంటే మరి 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహువు, కేతువు, రవి, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు బాగాలేవు. అయితే మంచి అనేది 2 గ్రహాల వల్లే మీకు బాగా మేలు జరుగుతుంది. 9ంట లక్ష్మీ స్థానంలో గురువు, ఏకాదశంలో కుజుడు. ఏకాదశంలో కుజుడు రావటం చాలా మంచి జరుగుతుంది. ఇటువంటి టైంలో మీరేం చేయాలి, మీరు ఈ గ్రహాలకి తగిన శాంతి చేసుకోవాలి. అన్నిటికంటే కూడా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు. ఎవరైనా సరే కష్టమైనప్పుడు, డబ్బులు లేనప్పుడు ఒకటే ధర్మశాస్త్రం చెప్పింది, డబ్బులు ఉండి తగినటువంటి దోషం పోగొట్టుకోకపోతే మీదే తప్పు. డబ్బులు లేక ఇబ్బంది పడేవాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి, నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకి వేసి ప్రతిరోజు మారేడు దళాలు ఈశ్వరుడికి ఇస్తే, రూపాయి లేనటువంటి వాళ్ళు, కనీసం ఏ పూటగా ఆ పూటకి తిండి గడవనటువంటి వాళ్ళు ఇది చెప్పింది చేయాలి. అట్లా చేస్తే మాత్రం మీకు ఎటువంటి నష్టం జరగదు. ఎందుకంటే ఒక శాస్త్రం ఉంది. ఒక పుట్ట పూర్వం రైల్వే స్టేషన్కి పోవాలంటే నడిచిపోయేవాళ్ళు. అప్పుడు బండ్లు ఇళ్ళు లేవు. నడిచి తీరా రైల్వే స్టేషన్కి పోతే ఆ రైలు ఎప్పుడో వస్తుంది, ఇప్పుడు రాదంటారు. పొద్దున బయలుదేరితే 1 గంటగా రైల్వే స్టేషన్ చేరారు. తిండి తినకుండా వెళ్ళావు. ఆ రైలు సాయంత్రానికి వస్తుంది. అక్కడ పూటకోళ్ళమ్మని ఉంటుంది. అన్నం పెట్టి డబ్బులు తీసుకొని అన్నం పెడుతుంది. సరే, తప్పనిసరిగా అక్కడ అన్నం తింటేనే కానీ జరగదు. ఆమె డబ్బులు తీసుకొని అన్నం పెట్టినా పుణ్యమే. ఆకలితో పస్తుపడుకోకుండా అన్నం పెట్టింది పుణ్యమే. కానీ ఆమె పెద్ద స్వార్థపరురాలు. ఆమె ఏం చేస్తుంది, అన్నం పెడుతుంది. ఆయన ఏమీ లేదయ్యా, చింతకాయ పచ్చడి ఉంది, అంతా అయిపోయిన తర్వాత వచ్చావు, ఏం చేసేది, ఎట్ట ఒకట తిన్నాయన అని, నాయన ఇదే పచ్చడి అనుకో, ఇదే కూర అనుకో, ఇదే పరవాన్నం అనుకో, ఇదే గారెలు అనుకో, ఇదే బూర్లు అనుకో అని, ఇది ఎవరికో పెట్టింది ఎవరికి పెట్టలే. వీళ్ళంటి వాళ్ళు అందరికీ ఆ చింతకాయ పచ్చడితోటే అన్నం పెడుతుంది. ఇవేం చేస్తుంది, పావల, ఆ రోజుల్లో పావల 25 పైసలు తీసుకునేవాడు. 25 పైసలకి వీడేం చేస్తాడు, ఒక దమ్మిడి ఇచ్చి, అమ్మ ఇదే కాని అనుకో, ఇదే అర్ధన అనుకో, ఇదే అణ అనుకో, ఇదే రూపాయి అనుకో అని చెప్పాడు. అట్లా మోసం చేసే పద్ధతి కాకూడదు. ఉండి పెట్టకపోవటం కానీ, ఉండి నీవు తగినటువంటి శాంతి చేసుకోకపోవటం కానీ అది పెద్ద దోషం. నీకు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి, శివాలయంలో ప్రదక్షిణం చెయ్యి.
మరి మారేడు దళాలు ఈశ్వరుడికి ఆ అభిషేక తీర్థం తీసుకో, చీమలకి బియ్యపు రవ్వ పంచదార కలిపివి, ఎంతోమందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది. అప్పుడు నీవు ఫలిస్తుంది. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నవాళ్ళు కూడా గుళ్ళోకి వస్తారు. గుళ్ళో పూలు ఉంటాయి. ఆ పూలు దేనికి ఉన్నాయి? గుళ్ళో దేవుడు పూజకి, అర్చకుడు పూజటానికి, కోసి పూజ చేయడానికి పూలు ఉన్నాయి. ఆ పూలు తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు. అదే కాదండి, ఇది విమర్శ కాదు. దీనివల్ల సత్ఫలితం రాదు. దేవుడు ఎవరి వస్తువు వాడికి ఉపయోగపడాలి. ఏమండి, నీ ఇంట్లో బియ్యం ఎవరైనా తీసుకుని అన్నం వండి ఎవరికైనా దానం చేసి నీకు అన్నం లేకుండా చేస్తే ఎంత పాపం, నీకు ఎంత బాధ కలుగుతుంది? అట్లాగే దేవుడికి ఉపయోగపడేది దేవుడికి ఉపయోగపడాలి. నీ శక్తి కొద్దీ దేవుడికి చేయాలి. అంతేగాని పూలు ఇవ్వమన్నారు కదా అంటే గుళ్ళో మారేడు దళాలు కాదు, బయట ఎక్కడన్నా మారేడు దళాలు తెప్పించుకోండి. కాదండి, గుళ్ళో మారేడు దళాలు కోసి ఇచ్చావు, గుళ్ళోనే మారేడు చెట్టు ఉంది, దళాలు కోసి ఇవ్వాల్సి వస్తే దానికి పరిహారంగా కొంత దేవుడికి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చి బయట కొనుక్కున్న దానికంటే ఎక్కువ డబ్బులు దేవుడికి ఇచ్చి ఆ మారేడు దళాలు తీసుకోండి. కొబ్బరికాయలు కాదు, బంగారం పెట్టినంత పుణ్యం వస్తుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం స్వార్పణం. 3 ఆకులు కలిసినటువంటి మారేడు దళంతో ఈశ్వరుడికి పూజ చేస్తే 3 జన్మల పాపం పోతుంది అని ఉంది. అట్టా దరిద్రం అనుభవించే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళటం, మారేడు దళాలతో పూజ దేవుడికి ఇవ్వటం, చీమలకు పుట్టలకు వేయటం, అట్లా చేస్తే ఎంతో శాంతి చేసినటువంటి పుణ్యం వస్తుంది. అది కాబట్టి ఈ రాశి వాళ్ళది పూర్తిగా కష్టదశ, పూర్తిగా నష్టపడేటువంటి టైము. కానీ దీంట్లో మంచి మేలు, కుజుడు గురువు బాగున్నారు. ఈ కుజుడు గురువు వల్ల మంచి మేలు జరుగుతుంది. మీకు జీవితంలో జరగని విద్య కానీ, ఉద్యోగం కానీ, మరి భూములు ఇల్లు కొనుక్కుంటాం కానీ జరగటానికి మిగతా గ్రహాలు మీకు అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని, హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి. మీరు అన్ని విధాలా నష్టం లేకుండా మరి సుఖపడతారు, బాగుపడతారు, అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.